బిగ్ బాస్ అంటే ఇది కదా. సో ఈ వారం ఎలిమినేషన్లో అంటే నామినేషన్లో ఒక్కరు తప్ప అందరూ కూడా ఉన్నారు. సో ఇప్పటి వరకు అసలు బిగ్ బాస్ చరిత్రలో ఇట్లా ఎప్పుడైనా మనం చూసినామా? ఇది 9th సీజన్ రన్ అవుతుంది ప్రజెంట్. అయితే ఈ అన్ని సీజన్లలో ఏ ఒక్క వీక్ కూడా ఈ విధంగా అందరూ నామినేట్ అయ్యింది లేదు. సో ఇప్పుడు కూడా ఒక్కరు కూడా ఎట్లా సేఫ్ అయ్యారంటే అది కూడా హౌస్ మేట్స్ వల్లనే. బిగ్ బాస్ మాత్రం హౌస్లో ఉన్న 11 మందిని కూడా అందరినీ నామినేట్ చేసేసాడు. సో ఇది ఏంటంటే హౌస్ మేట్స్కి బయట ఉన్నటువంటి పబ్లిక్కి ఒక గేమ్ లాంటిది అనమాట. అంటే ఇక్కడ అందరూ కూడా అనుకుంటారు కదా మేము గొప్ప అని చెప్పేసి. సో ఇన్ని రోజుల పాటు కూడా ఎవ్రీ వీక్ కూడా వాళ్ళు నామినేషన్స్ వేసుకుంటారు. ఆ తర్వాత ఎవరికి తక్కువ ఓట్లు వస్తాయి వాళ్ళు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే హౌస్ మేట్స్ అందరూ కూడా నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సరైన పోటీ అనేది మీకు కనిపిస్తుంది. ఎవరి మీద ఏ విధంగా నమ్మకం ఉందో క్లియర్గా అర్థమైపోతుంది. అందరూ కూడా నామినేట్ అయ్యారు కదా, ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని ఉంచాలనుకుంటున్నారో ఎవరిని ఉంచొద్దనుకుంటున్నారో వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్తారు అని చెప్పేసి ఈ వారం బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా అంటే ఇంకా 6 వారాల సమయం మాత్రమే బిగ్ బాస్ సీజన్ 9కి మిగిలి ఉంది. ఈ వీక్ కూడా అదే విధంగా నామినేషన్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఏంటంటే ఇక్కడ గార్డెన్ ఏరియాలోకి అందరినీ నిల్చోబెట్టి అక్కడ ఒక కుర్చీ ఉంటుంది, అందులో కూర్చుంటే ఎవరి నామినేట్ అనుకుంటున్నారో సో వాళ్ళు అందులో కూర్చుంటే వాళ్ళ మీద బురదతో కూడినటువంటి వాటర్ పడతాయి అనమాట. ఆ విధంగా సెట్ చేశారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు వారాలు అందరికి కూడా ఒక్కొక్కరు వచ్చినప్పుడు నామినేషన్స్ అంటే 2 పేర్లు చెప్పేది. ఇప్పుడు అట్లా కాకుండా ఓన్లీ 1 పర్సన్ నేమ్ మాత్రమే చెప్పాలని చెప్పేసి చెప్పారు. సో అక్కడికి వచ్చి అందరూ కూడా ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ పేర్లు అందరూ కూడా చెప్పుకున్నారు. సో ఇక్కడ ఇమాన్యుయల్ ఏంటంటే క్యాప్టెన్ కాబట్టి ఇక్కడ ఏంటంటే మరి బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసరికి అందరు నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత అందరికీ ఒక 5 మినిట్స్ టైం మాత్రమే ఇచ్చారు ఎస్పెషల్లీ ఈ వీక్. సో మరి అందరు నామినేషన్ అయిపోయింది, అందరు మాట్లాడుకున్నారు, అరుచుకున్నారు, ఫైటింగ్ చేసుకున్నారు. మీరు కాదు నేను కాదు, అట్లా కాదు ఇట్లా కాదు, అక్కడ సపోర్ట్ చేశారు వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఇదంతా గోల అయిపోయింది. ఇంకా లాస్ట్కి బిగ్ బాస్ ఈ ఒక ట్విస్ట్ చెప్పేశాడు అనమాట. ఈ వీక్ ప్రజలకి మీకు పెడుతున్నటువంటి ఒక టాస్క్ లాంటిది, అందరినీ కూడా డైరెక్ట్ నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి. సో అందరూ కూడా షాక్ అయిపోయారు, ఇదేంటి అబ్బా అని చెప్పేసి. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇమాన్యుయల్ క్యాప్టెన్ కాబట్టి ఆయన కూడా నామినేషన్లో ఉంటారా అనేది పాయింట్. సో ఇక్కడ బిగ్ బాస్ చెప్పాడు అందరూ కూడా నామినేట్ అయ్యారని చెప్పేసి. సో అక్కడ ఇంకొక పాయింట్ కూడా రేజ్ చేశారు, ఒకవేళ ఇమాన్యుయల్ కూడా ఇందులో అంటే నామినేషన్లో ఉండాలా ఉండకూడదా అనేది హౌస్ మేట్స్ చేతిలోనే ఉంటుంది అని చెప్పేసి. సో ఓటింగ్ పెట్టారు. అక్కడ ఒక భరణి గారు తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఇమాన్యుయల్ సేఫ్ అవ్వచ్చు తన క్యాప్టెన్సీ అని ఒక వెపన్ తోని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చేయలేపారు, అందరూ ఓటింగ్ చేశారు కాబట్టి ఓకే. ఇంకా ఇమాన్యుయల్ ఒక్కడు సేఫ్ అయిపోయాడు, మిగతా అందరూ కూడా నామినేషన్లో ఉన్నారు. మరి ఈ వీక్ జనాల ఒపీనియన్ ఏంటి? ఇప్పటి వరకు ఇద్దరిద్దరు పేర్లు చెప్పుకున్నారు, ఇద్దరు నామినేట్ అయ్యారు. ఇంకా లాస్ట్కి ఎవరికి ఎక్కువ నామినేషన్స్ వస్తే వాళ్ళు నామినేషన్లో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అందరూ కూడా ఉన్నారు కాబట్టి మరి జనాల ఒపీనియన్ ఏంటి, ఎవరు ఉండాలనుకుంటున్నారు ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు అనేది వాళ్ళ ఓటింగ్ ద్వారా తెలుస్తుంది. మరి ఈ వీక్ అయితే ప్రేక్షకులు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు ఈ వీక్ అని చెప్పేసి.